నామినేషన్ల ఘట్టం ఇవాల్టితో ముగియనుంది. ఈ రోజే ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి వారి నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ సహా వివిధ పార్టీలకు చెందిన వారు, ఇండిపెండెంట్లు, రెబెల్స్ సహా అనేక మంది భారీ సంఖ్యలో నామినేషన్ వేయడంతో రాష్ట్రంలో సందడి నెలకొంది. పలుచోట్ల అభ్యర్థులు ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2 నియోజకవర్గాల్లో నామినేషన్ వేశారు. ర్యాలీల్లో అక్కడక్కడ చిన్న చిన్న అపశృతులు కూడా దొర్లాయి. ఒకే సమయంలో 2 పార్టీల అభ్యర్థులు ర్యాలీ నిర్వహించడంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై మరింత సమాచారం రిపోర్టర్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. ఇప్పటికే కేసీఆర్ నామినేషన్ వేసేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా ముఖ్య నేతలు ఎవరైనా మిగిలిపోయారా? ఇక ఈ రోజు సుమారు ఎవరెవరు నామినేషన్ వేయడానికి ఎంత శాతం మంది అభ్యర్థుల లిస్టు మిగిలిపోయింది? తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ గడువు రేటుతో ముగియనుంది. దాదాపు అన్ని పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా అధికారికంగా ఆ పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించేస్తాయి. ఇక కొందరు పార్టీలు తమ పేర్లు ప్రకటించక ముందే కూడా ముందుగానే వేయించి వాళ్ళు మంచి రోజు ఉండడంతో నిన్ననే దాదాపు 9వ తేదీని నామినేషన్లు కూడా వేశారు. ఇక బీఫాలు మాత్రమే వరకు అందజేయాల్సి ఉంది. సో నేటితో దాదాపు నామినేషన్ల గడువు కూడా ముగినంతో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా వేసే అవకాశం ఉందన్న దాదాపు ఒక కామారెడ్డిలోనే 45 మంది, ఒక హైదరాబాద్ లో ఒక కాలనీకి ఒక వెంకటేష్ సంబంధించిన వారు కేసీఆర్ మీద 45 మంది ఇండిపెండెంట్ గా కూడా నామినేషన్లు వేశారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ కామారెడ్డిలో నామినేషన్ చేశారు. రేవంత్ రెడ్డి కొడంగల్ కామారెడ్డిలో నామినేషన్ వేశారు. మొత్తంగా కూడా నామినేషన్ల పర్వం అనేది దాదాపు ముగించిపోయింది. ఇక దాదాపు 20 రోజులు మాత్రమే పూర్తిగా వాళ్ళ ప్రచారానికి అన్ని విధాలు కూడా సమయం ఉండడంతో అధికారుల నేతలతో కూడా ఇప్పుడు నామినేషన్ల తంటూ పూర్తిగా ముగించుకోవడం, అఫిడవిట్లను సమర్పించడం ఇవన్నింటిలో వాళ్ళతో నివాసం ప్రయాణించామన్నా ఇంకా నేటితో నామినేషన్లు వేసిన తర్వాత ఇప్పుడంతా కూడా కాస్త ఊపిరి పీల్చుకొని ఇప్పుడు ప్రశాంతంగా ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో తమ వారంతా కూడా ప్రచారం చేయడం, కార్యకర్తలతో చేయడం, ఆ నేతలంతా కూడా అప్డేట్ చార్జ్ చేసే వరకు కూడా జాగ్రత్తలు పడ్డారు. ఇప్పుడు నామినేషన్ల గడువు కూడా ముగించడంతో దాదాపు అందరూ కూడా అవుతుంది. అయితే గుర్తుల విషయంలో కూడా ప్రజల్లో అయోమయం నామినేషన్లో చివరి వరకు కూడా ఎక్కువ సంఖ్యలో దాఖలే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ నామినేషన్ సమర్పించిన అభ్యర్థులు కూడా ఈ రోజు బీఫాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 13వ తేదీన పూర్తిగా నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ నామినేషన్ ఉపసంహరణకు 15వ తేదీ వరకు కూడా అవకాశం ఉంది, గడువు ఉంది. సో ఈ నెల 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో డిసెంబర్ 3న కౌంటింగ్ కూడా నిర్వహిస్తారు. సో మొత్తంగా నిన్న ఒక్కరోజే 1077 నామినేషన్లు దాఖలయ్యాయి. దాదాపు 119 నియోజకవర్గాల్లో నిన్న ఆ నామినేషన్ల కొలాహలం సాగింది. నేడు అల్పతల్ప దాదాపు ఆయా నియోజకవర్గాల్లో హైదరాబాద్ తో పాటు ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు అనేది చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నామినేషన్లకు దాదాపు ముఖ్య నేతలంతా కూడా పెద్ద పెద్ద ర్యాలీలు తీశారు, సభలు నిర్వహిస్తూ భారీ బహిరంగ సభలతో పాటు ర్యాలీలు నిర్వహిస్తూ నామినేషన్లకు వెళ్ళిన నేపథ్యం అక్కడక్కడ కాస్త స్వల్ప పరిస్థితి కూడా వచ్చిన నేపథ్యం కేటీఆర్ కూడా వాహనం నుంచి తాను పడిపోయే అవకాశం నేపథ్యం. సో ఏమైనా మొత్తానికైతే నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి అనేది దాదాపు 9వ తేదీ పెద్ద ఎత్తులో ఆ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక నేడు 10వ తేదీ చివరి తేదీన కావడంతో ఆ పార్టీలు ఇప్పటికే ఆలస్యంగా టికెట్ ప్రకటించే వారు కావచ్చు, ఈ బీఫామ్ ఇవన్నీ కూడా అఫిడవిట్ సమర్పించడంలో వాటి నుండి కూడా ఏర్పాటు చేయడంలో మధ్య కూడా నేడు చివరి రోజు కావడంతో నేడు నామినేషన్ కు దాదాపు అన్ని ఏర్పాటు కూడా చేసుకున్న నేపథ్యం కనిపించింది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అయితే గురువారం గజ్వేల్లో తాను నామినేషన్ వేసిన నేపథ్యంలో జనాలు ఎత్తున రావడం, కేటీఆర్ నిన్న కామారెడ్డి దాదాపు నియోజకవర్గంలో పర్యటించడంతో వాహనంతో ఇబ్బంది ఆయన చూసుకోవడం, సో ఇవన్నీ కూడా చోటు చేస్తున్న నేపథ్యం. మరి మొత్తానికైతే వాళ్ళ ప్రధాన పార్టీలన్నీ కూడా నామినేషన్ల పర్వం ముగించేసాయని చెప్పొచ్చు. దాదాపు ఇక ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక 30వ తేదీకి సర్వం సిద్ధం చేస్తున్నారు. 3వ తేదీన వారి భవిష్యత్ అనేది తెలుసుకోవడానికి తర్వాత అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా అన్ని విధాల అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.